కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన మసూలా ఫెస్టివల్ ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగినపూడి తీరం జనసంద్రమైంది. మసూలా ఫెస్టివల్ మచిలీపట్నం తీరాన 3 రోజుల పాటు జరిగిన ఉత్సవం ముగిసింది. చివరి రోజు కూడా ఉత్సవాన్ని చూడడానికి భారీ స్థాయిలో ప్రజలు పోటెత్తారు. దీంతో మంగినపూడి బీచ్ జనసంద్రమైంది. ఎటు చూసినా కోలాహలమే, జనమే జనం, ఇసుకేస్తే రాలనంత జనం. మంగినపూడి బీచ్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగినపూడి బీచ్నకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి తాను కృషి చేస్తానని తెలియజేశారు. ఇక ఆయన స్వయంగా పారాగ్లైడింగ్ చేయడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీని క్రీడా హబ్గా తీర్చిదిద్దడానికి తీవ్రంగా చేస్తున్నామని అన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక మంగినపూడి బీచ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగేలా ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. కాగా మసూలా ఫెస్టివల్ సందర్భంగా వివిధ విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ ఉత్సవం ఒక వేదికగా మారింది. కాగా బోడాండా గ్రూప్ ఆధ్వర్యంలో మసూలా ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలు జరగడం విశేషం. కాగా పర్యావరణానికి తోడ్పడే విధంగా బోడాండా గ్రూప్ చైర్మన్ బోడాండా రాఘవేంద్రరావు గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణం పట్ల ఆయన కమిట్మెంట్ను అనేక ఆఫ్ కంట్రీ మీడియా సంస్థలు కూడా కొనియాడాయి. ఏమైనా మంగినపూడి బీచ్ చరిత్రలో మసూలా ఫెస్టివల్ ఒక చిరస్మరణీయ ఉత్సవంగా మిగిలిపోతోంది.